సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ భావజాలంతో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఏకచక్ర సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం ఐక్యతా పాదయాత్ర నిర్వహించబడింది. ఈ పాదయాత్ర అంబేద్కర్ చౌరస్తాలోని 101 అడుగుల జాతీయ పతాక వద్ద వందే మాతర గీతం, జాతీయ గీతాలాపనలతో కార్యక్రమం ప్రారంభమై కొత్త బస్టాండ్ మీదుగా కార్యక్రమ వేదిక, టీటీడీ కళ్యాణ మండపం వరకు కమిటీ సభ్యులు, విద్యార్థులు, నగర ప్రముఖులు జాతీయ పతాకాలతో భారీ ర్యాలీగా నడిచారు. యువత భారత్ మాతాకి జై నినాదాలతో ఉత్సాహాన్ని నింపారు. జాతీయ ఐక్యత, స్వావలంబన, దేశభక్తి భావాలను ప్రజల్లో వ్యాప్తి చేయడమే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతీయులందరికీ ప్రాతస్మరణీయుడు, దేశ ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. ముగింపు కార్యక్రమంలో ఏకచక్ర సేవా సమితి అధ్యక్షులు అంకు మహేష్ దేశభక్తి సామాజిక సేవా కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరించారు. సలహాదారు యార్లగడ్డ శ్రీనివాసరావు దేశభక్తిని జీవిత భాగంగా మలుచుకోవాలని సూచించారు. చివరగా ఐక్యతా ప్రతిజ్ఞ చేపట్టారు. ఇట్టి కార్యక్రమంలో పట్టణ ట్రస్మా అధ్యక్షులు హరికృష్ణ, ఆర్య సమాజ అధ్యక్షులు ప్రదీప్ గుప్తా, ఏకచక్ర సేవా సమితి సభ్యులు, యువతీ యువకులు, వివిధ కళాశాలల మరియు పాఠశాలల యాజమాన్యాలు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెండు ప్రోగ్రామ్స్ నిర్వహించాలని భారత ప్రభుత్వం అందరు వ్యక్తులు కూడా దీంట్లో ఇది భారతదేశంలో విలీనం చేసిన మొట్టమొదటి వ్యక్తి స్వాతంత్ర సమరయోధులు. అటువంటి మహానీయుని యొక్క ఏకచక్ర సేవా సమితి బోధన్ ఆధ్వర్యంలో ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాల సందర్భంగా యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా ఏకచక్ర సేవా సమితి అధ్యక్షులు శ్రీ అంకు మహేష్ గారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. भारत माता की ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను.
222 దేశాల్లో ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో కూడా యువకులు సరిగా లేరు. కానీ యువకులు ఐకమత్యంతో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అటు ర్యాకెట్ విషయంలో కానివ్వండి, ఇంకా అనేక నూతన విషయాల విషయంలో కానీ దేశంలో మొత్తం స్థానం ఉంచేటువంటి యువత కలిగిన ఏకైక దేశం భారతదేశం. అది మన దేశం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యం ధర్మం ముఖ్యం. కుల రక్షణ, మత రక్షణ, ప్రాంతీయ రక్షణ, ఈ రక్షణ మాకు ముఖ్యం కాదు. మా దేశానికి ధర్మాన్ని మనం కాపాడగలిగితే ఆ ధర్మమే మనం కాపాడని చెప్పేటువంటి మొట్టమొదటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఏ దేశం? అది భారతదేశం. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే ప్రజలు ఎక్కడ ఉన్నా, ఈ లోకంలో కావచ్చు, మరొక లోకంలో కావచ్చు, ఎక్కడ ఉన్నా ప్రజలు ఉంటే, ఆ ప్రజలతో అనేక జీవులు ఉంటే, ఆ జీవులు అనేక చెట్టు వృక్షాలు ఉంటే ప్రతిదీ కూడా దైవ స్వరూపాలే. అందుకని వృక్షో రక్షితే అన్నారు. లోక సమస్త సుఖనో భవంతు అన్నారు. ఏది పొందాలి ప్రపంచంలో? అనేక దేశాలు ప్రపంచంలో ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి, క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి, బుద్ధుడు నమ్మే కంట్రీస్ ఉన్నాయి. కానీ అన్ని మంత్రాల కంటే, అన్ని దైవ సంబోధాల కంటే కూడా లోక సమస్త సుఖనో భవంతు. ఈ ప్రపంచంతో పాటు మరొక లోకం ఉంటే ఆ లోకంలో ఉన్న ప్రజలకు సుఖంగా ఉండాలి అనేది కోరిన ఏకైక దేశం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.